ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సొంత పార్టీ అగ్రనేత వార్నింగ్. సీఎం రేవంత్ రెడ్డికి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్స్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది. పిసిసి పదవి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ప్రతిసారి పిసిసి పదవి అడుగుతానని, ఆ పదవి అడగడం తనకు కొత్త కాదని అన్నారు. పిసిసి పదవి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తే పర్వాలేదని, కానీ వారి కాదని రెడ్లలో ఎవరికైనా అవకాశం ఇస్తామంటే పోటీలో నేను కూడా ఉంటానన్నారు. పిసిసి మార్పులకు ఇప్పుడే తొందర ఏం లేదు. లోక్సభ స్థానిక సంస్థల ఎన్నికలు కావాలి. అదే కదా మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన జిమ్ముకులతో అధికారంలోకి రావాలనేది మోడీ అమిత్ షా విధానమని ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి విషయ అవగాహన లేదని, బీజేపీ పదవుల కోసమే ఏర్పడిన పార్టీ అని విమర్శించారు. రాహుల్ గాంధీ కుటుంబ త్యాగాల కుటుంబం అని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఓసారి బీజేపీ అని ఇంకోసారి కాంగ్రెస్ అని మాట్లాడతారని, ఆయనది ఏదో బతుకుదెరువు కోసం సర్వే సంస్థ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలో వస్తారని పీకే చెప్పారు. కానీ ఏం జరిగిందని సెటార్ వేశారు. బీజేపీ బౌండరీలో ఉండి మందకృష్ణ మాట్లాడుతున్నారని, తటస్థంగా ఉంటూ ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్తామన్నారు. బంగారు లక్ష్మణ్ నవ్వుల పాలు చేసినప్పుడు మందకృష్ణ కనీసం స్పందించలేదని, బీజేపీ తెలంగాణలో మాదిగను రాజ్యసభకు పంపామని మందకృష్ణ ఎందుకు అడగలేకపోయారని నిలదీశారు.